మనలో బలహీనతలు ఎక్కడో లేవు. అనేక అర్థం పర్థం లేని భయాల రూపంలో మన మనసులోనే దాగి ఉంటాయి. ఎప్పుడైతే అటువంటి భయాల్ని తొలగించుకుంటామో, జీవితం మళ్ళీ కొత్తగా మొదలవుతుంది. తమలో ఉన్న అసమర్థతను కప్పిపుచ్చుకోవడంలో కన్నా, తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడంలోనే ఉత్తములు ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. కంఫర్ట్ జోన్ అనేది మనకు మనమే ఇష్టంగా నిర్మించుకున్న బందిఖానా లాంటిది. ఈ విషయాన్ని తెలుసుకుని ఎప్పుడైతే ఆ బందిఖానాను బద్దలు కొట్టి బయటకు వస్తామో, అప్పుడే మన జీవితానికి స్వేచ్ఛ లభిస్తుంది. చేస్తున్న పనిలో ఎటువంటి తప్పులు జరగలేదు అంటే నువ్వసలు కొత్తగా ప్రయత్నించడం లేదని అర్థం. గెలిచిన వారందరూ సమర్థులు, ఓడిపోయిన వారందరూ అసమర్థులు అసలే కాదు. కొన్నిసార్లు కాలం, పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండాలంతే. మనలో ఉన్న అలవాట్లే మన విజయానికైనా, పరాజయానికైనా కారణమవుతాయి. వాటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అలా గుర్తించి మన జీవితాన్ని నాశనం చేసే అలవాట్లను వదిలిపెట్టేయాలి. వాళ్ళేదో అనుకుంటారు, వీళ్ళేదో అనుకుంటారని ప్రతి నిమిషం ఆలోచిస్తూ మనకు మన జీవితంలో ఇష్టం లేని పనుల్ని చేస్తూ పోతే కొంతకాలానికి మనపై మనకే అసహ్యం కలుగుతుంది. అందుకే మన గురించి ఎదుటివారు ఏమనుకుంటారో అని కాకుండా మనకు ఏమి ఇష్టమో ఆ పనుల్ని చేస్తూ ఉంటే జీవితం చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. మనస్సు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ప్రతి మానవుని యొక్క ప్రథమ కర్తవ్యం. ఇవి రెండు ఆరోగ్యంగా ఉంటే ఏ పనినైనా సులువుగా చేసి విజయాన్ని సాధించవచ్చు. అందుకే మీ ఆరోగ్యం కోసం, మనసు ప్రశాంతత కోసం ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించండి. మన జీవితం యొక్క లక్ష్యాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే, దాన్ని చేరుకోవడం కోసం అంతే త్వరగా ప్రయత్నాన్ని ప్రారంభించినట్లయితే, జీవితంలో మనకు కావాల్సినవన్నీ అంత త్వరగా లభిస్తాయి. శిఖరాన్ని చూస్తూ భయపడి అక్కడే ఆగిపోతే, నువ్వు ఎన్నటికీ, ఎప్పటికీ ఆ శిఖరాన్ని అధిరోహించలేవు. అందుకే నీ భయాన్ని పక్కన పెట్టి, ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు సాగిపోతూ ఉండు. ఎప్పటికైనా నువ్వు విజయాన్ని సాధించగలవు. జీవితంలో సంతోషాల్ని అనుభవించాలి అంటే, వస్తున్న కష్టాల్ని కూడా తట్టుకుని ధైర్యంగా నిలబడగలగాలి. నీ జీవితంలో నువ్వు కోరుకున్నది దక్కాలంటే, దానికోసం కొంత మూల్యాన్ని తప్పకుండా చెల్లించాలని గుర్తుపెట్టుకో. ఎటువంటి మూల్యాన్ని చెల్లించకుండా ఊరకనే ఏదీ దక్కదన్న సంగతిని అస్సలు మర్చిపోకు. మన ఆలోచనలు ఎంత గందరగోళంగా ఉంటే, మన మనసు మనల్ని అంత తికమక పెడుతుంది. సముద్రాన్ని ఏకబిగువన ఒంటి చేత్తో ఈదాలనుకోవడం, మూర్ఖుడి మనసును మార్చాలనుకోవడం రెండూ ఒక్కటే. మనిషి తన యొక్క శక్తి సామర్థ్యాలను ఏమాత్రం గ్రహించలేకపోతున్నాడు. ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు కూడా అతిగా చెలించిపోతున్నాడు. ఈ జీవితం అనేది మనలో దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవడానికి దొరికిన ఒక చిన్న అవకాశం. దీనిని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేసుకోకండి. ఒక్కసారి ఓటమి ఎదురు కాగానే నిరాశతో కుంగిపోయేవారు కొందరైతే, రెట్టించిన కసితో మళ్ళీ తిరిగి లేచి ప్రయత్నించి విజయాన్ని సాధించేవారు ఇంకొందరు. ఇటువంటి వారినే విజయం తప్పకుండా వరిస్తూ ఉంటుంది. మనలో ఎంత గొప్ప ప్రతిభ దాగి ఉన్నా సరే, అవకాశం వచ్చినప్పుడు ఆ ప్రతిభను వెలికితీసి దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే వచ్చిన అవకాశాలన్నీ చేజారిపోతాయి. ఓడిపోయామని బాధపడుతూ అక్కడే కూర్చోకుండా, ఆ ఓటమి ఎందుకు కలిగిందో కారణాలను అన్వేషించి వాటిని సరిచేసుకుంటూ ముందుకు సాగిపోతే తప్పకుండా విజయం సాధించి తీరుతాం. మౌనంగా ఉండు. నీ చుట్టూ ఏం జరుగుతుందో దాన్నంతా ఎప్పటికప్పుడు ఒక కంట కనిపెడుతూనే ఉండు. నీకంటూ ఒక సమయం తప్పకుండా వచ్చి తీరుతుంది. ఆ సమయాన నీ సత్తా ఏంటో చూపించు. ఓటమి కలుగుతుందని తెలిసినా కూడా తను చేస్తున్న పోరాటాన్ని ఏమాత్రం సడలించని వాడే నిజమైన వీరుడు. మన ఆలోచనల్లో, మన అలవాట్లలో మార్పు రానంతకాలం మన జీవితంలో ఏమాత్రం మార్పు రాదు. కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసి సంపాదించే డబ్బు జీవితంలో మీకు ఎప్పటికీ, ఎన్నటికీ మనశ్శాంతినివ్వలేదు. మీరు చేసే ప్రయత్నం ఎంత గొప్పగా ఉంటే, సాధించే విజయం కూడా అంతే ఘనంగా ఉంటుంది. కర్మ ఎవరిని కూడా ఎప్పటికీ వదిలిపెట్టదు. మనం చేసే ఎటువంటి పనులకైనా తప్పకుండా ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే. ఒక్కసారి ఓటమి కలగగానే
మనిషి అక్కడితో ఆగిపోయి ఉంటే ఈ లోకంలో విజేతలెవరూ ఉండేవారు కాదేమో. మన మనసులో మొలకెత్తే ఆలోచనలు అనే విత్తనాలకు ప్రయత్నం అనే నీరు పోస్తేనే రేపటి రోజున మనకు విజయ ఫలాలు లభ్యమవుతాయి. పరిస్థితులనేవి మనకు అనుకూలంగా లేకపోయినా సరే, దృఢమైన సంకల్ప బలం ఉంటే ఎటువంటి గడ్డు పరిస్థితులనైనా అధిగమించవచ్చు. జీవితం మనల్ని ఎన్నో మలుపులు తిప్పుతుంది, మరెన్నో అనుకోని అనుభూతులకు లోను చేస్తుంది. అయితే మనం జీవితంలో మనకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితులను అర్థం చేసుకుంటూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగిపోతే కొంతకాలానికి పరిస్థితులు మారి మనకు అనుకూలంగా అయ్యే అవకాశం ఉంది. కేవలం ఆలోచిస్తూ కూర్చున్నంత మాత్రానే ఏమీ అవ్వదు. ఆలోచించిన దాన్ని ఆచరణలో పెడితే మాత్రమే అన్నీ సాధ్యమవుతాయి. ఇంతకుముందు విజయం సాధించిన వారు ఎవరూ కూడా ఊరకనే రాత్రికి రాత్రే విజయాన్ని సాధించిన వారు కాదు. వారు సాధించిన విజయం వెనక ఎన్నో త్యాగాలు, మరెంతో శ్రమ, ఏది ఏమైనా సరే అస్సలు రాజీ పడిన తత్వం, దృఢ సంకల్పం భాగమై ఉంటాయి. ఈ లోకంలో వారు అనుకున్నది సాధించగల సత్తా అందరిలోనూ ఉంటుంది. అలా అనుకున్న వారందరూ ఎందుకు విజయాన్ని సాధించలేరు అంటే, కొందరు అలా అనుకుంటూనే ఉంటారు. కానీ అతి కొద్ది మంది మాత్రమే తమ ప్రయత్నాన్ని ప్రారంభించి విజయాన్ని సాధించి చూపిస్తారు. అస్తమానం ఇతరులపై ఆధారపడేవాడు, వారిని గుడ్డిగా నమ్మేవాడు జీవితంలో మోసపోయే అవకాశం ఉంది. తనని తాను నమ్మేవాడు, తమ శక్తియుక్తులను నిత్యం పెంపొందించుకునేవాడు అన్నింటిలోన విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకుపోతూ ఉంటాడు. తమ విలువైన సమయాన్నంతా కేవలం ఆలోచనలకు మాత్రమే పరిమితం చేసే వ్యక్తి ఎప్పటికీ ఎన్నటికీ విజయాన్ని సాధించలేడు. కేవలం ఆలోచించినంత మాత్రానే సరిపోదు. ఆలోచించిన దాన్ని ఆచరిస్తేనే ఆ పనికి నిజమైన సార్థకత ఏర్పడుతుంది. నువ్వు చేసే పని గురించి, చేయబోతున్న పని గురించి అతిగా గొప్పలు చెప్పుకోకు. దాని గురించి నువ్వు అసలు ఏమాత్రం మాట్లాడకుండా ఆ పని చేసి చూపించు. ఓటమి అది రాకముందే దానికి సంబంధించిన ఆలోచనలతో మన మనసును ఉక్కిరి బిక్కిరి చేసి భయపెట్టగల సత్తా ఆ ఓటమికి ఉంది. ఆ ఓటమి భయాన్ని మీ మనసు నుంచి తొలగించుకుని ఇప్పుడే ఈ క్షణమే పనిని ప్రారంభించండి. నిజమైన గొప్పదనం పైకి లేవడంలో లేదు, పడిన ప్రతిసారి మళ్ళీ తిరిగి పైకి లేవడంలోనే ఉంది. అసలు సిసలైన గొప్పదనం